ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు సౌత్ ఆఫ్రికా అయితే తీర్చుకుంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో కొన్ని హైలైట్స్ అయితే చూసుకుందాం. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకుంది. ఎన్నోసార్లు సెమీఫైనల్స్ కి ఫైనల్స్ వరకు వెళ్లిన ఖాళీ చేతులతో తిరిగి ఇంటికి వచ్చింది. గత 2 దశాబ్దాలుగా ఐసీసీ టోర్నర్లో సౌత్ ఆఫ్రికా పరిస్థితి ఇదే. టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడా లేకుండా గ్రూప్ స్టేజ్ నుంచి అదరగొడుతూ నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం నెమ్మదిగా పడిపోవడం, దీన్ని చూసి వాళ్లపై చోకర్స్ అనే ముద్ర పడింది. ఎంతో బలమైన జట్టు ఉన్నా కూడా కీలక మ్యాచ్ల్లో మాత్రం ఫెయిల్ అవుతూ ఉండేవాళ్లు. అయితే ఈసారి తెరదించుకుంది. 2025లో జరిగిన ఈ ఐసీసీ ట్రోఫీలో ఆ ముద్రను పూర్తిగా తుడిచివేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో విజృంభించిన సఫారీలు. వీరు ఆడిన విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫైనల్స్ కు ముందే సౌత్ ఆఫ్రికాను చాలా మంది అనుమానంగానే చూశారు. ఈసారి ఆట కూడా వాటమేనా అనే ప్రశ్నలతో స్టార్ట్ అయింది. కానీ మ్యాచ్ ముగిసేసరికి చరిత్రను తిరగరాసింది. చెలరేగి ఆడిన భౌమాసేన కంగారులను చిత్తు చేసి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మ్యాచ్ లో అసలు హీరో ఎవరంటే ఎడెన్ మార్కరం గురించే చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ డక్అవుట్ తర్వాత తిరిగి వచ్చిన మార్కరం 136 చేసి సెంచరీ చేసి ప్లే ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. ఆసీస్ పై విజయం సాధించడంతో మార్కరం కన్నీటిని పట్టుకోలేకపోయాడు. మిగిలిన ప్లేయర్ల అందరితో కలిసి మైదానంలో ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నాడు. అనంతరం మాట్లాడిన మార్కరం చాలా ఎమోషనల్ అయ్యాడు. అతని మాటల్లోనే నాకు వెంటనే 2025 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తొచ్చింది. ఆ మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయాం, నిద్ర కూడా పట్టలేదు. అప్పుడు నేను ఒంటరిగా కూర్చున్నా, నాకు చాలా నిస్సహాయంగా అనిపించింది. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నా, మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే అలా కూర్చోను. ఆ రోజు నేను అలా ఆలోచించింది, అది నాకు ఓ స్ఫూర్తిదాయకం లాంటిది అయ్యింది. ఇంకా మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో ఆ దృశ్యమే మళ్ళీ గుర్తుకు వచ్చింది. అందుకే ఈసారి క్రీజులో పాతుకుపోయాను, బాధ్యత తీసుకున్నాను, జట్టు గెలుపు కోసం నా వంతు కృషి చేశాను అని మార్కరం తెలిపాడు. తన ఆత్మవిశ్వాసమే, తన పట్టుదలే ఈ మ్యాచ్ ని గెలిపించింది అని చెప్పాడు. చాలా కాలంగా ఎదురు చూసిన ఈ ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్న సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు, చాలా కాలంగా ఎదురు చూసిన, అంటే 27 సంవత్సరాలు ఎదురు చూసిన ఈ ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్న సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఇక నుంచి వాళ్ళకి చోకర్స్ అనే ఒక బిరుదు లేదు. ఈ మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే జూన్ 11న స్టార్ట్ అయింది. జూన్ 14 శనివారం 2025లో అయిపోయింది. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే లార్డెస్ లండన్ స్టేడియంలో జరిగింది. ఫైనల్ కన్క్లూజన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది.